ఇట్ ఈస్ యువర్ యాక్ట్ టు సే ఓకే ఐ యామ్ బ్యాప్టైజ్డ్. ఆ రోజు నేను యూదుని వాళ్ళు ఎట్లా చెప్పగలిగారో ఈరోజు నేను క్రైస్తవుని నువ్వు చెప్పగలగాలంటే నీకు బాప్టిజం ఉండాలి. బాప్టిజం తీసుకొని నువ్వు ఇతరులు నువ్వు ఎవరైనా అడిగితే ఏమని చెప్తున్నావు? క్రైస్తవుడు అని చెప్పొద్దు. రక్షణ పొందకుండా బాప్టిజం తీసుకున్న వారైతే రక్షణ లేని బాప్టిజం డస్ నాట్ వ్యాలిడేట్. సో డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్ బికాస్ యు ఆర్ జస్ట్ లైయింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద హోల్ వరల్డ్. యు ఆర్ విట్నెసింగ్ ద రాంగ్ పర్సన్. అందుకని దేవుని నామానికి అవమానం కలుగుతాను కానీ అవకాశం ఉంది. ఇప్పటికే బాప్తిజం పొందిన వ్యక్తి అయితే నిజమైన బాప్తిజమా, లేకపోతే ఊరికే ఆచారంలో తీసిన బాప్తిజమా, ఏదో భయంతో తీసిన బాప్తిజమా, లేకపోతే దేవుని ప్రేమిస్తూ దేవునితో కలవాలన్న బాప్తిజమా? బాప్తిజం తీసుకోలేదంటే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తూ ఆలస్యం చేస్తావు? ఆయన నిబంధన ఉంది, నా రక్తం తిననివాడు, నా శరీరం తిననివాడు, నా రక్తం త్రాగనివాడు నా పాత్రుడు కానేరుడు. దెర్ ఇస్ పవర్ ఇన్ ద కవెనెంట్ అండ్ బాప్టిజం ఇస్ ప్రూవింగ్ ఇస్ ఎవిడెంట్ ఆఫ్ కవెనెంట్ అనేది మనం చూస్తున్నాము. ఓల్డ్ టెస్ట్మెంట్లో సర్కంసిషన్, ఈ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్లో బాప్టిజం అనేది. దేవుని వాక్యానికి లోబడతాం, దేవుని వాక్యం తగినట్టుగా జీవితం. దేవునితో మాట్లాడండి. నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నీ జీవితంలో మేలు చేసే దేవుడు, నువ్వు నశించిపోకూడదని నిన్ను వెతికి రక్షించిన దేవుడు, నిన్ను వెతుక్కుని ఈ లోకంలోకి వచ్చిన దేవుడు. ఈరోజు ఆయన నామంలో నీవు రక్షించబడాలని, ఆయన నిబంధనలో నువ్వు దిగాలని, నీవు యేసుని సొంత రక్షణగా అంగీకరిస్తాము. నువ్వు రహస్యంగా ఉంటాం కాదు, బహిరంగంగా కనబరచాలని. Baptism is an outward expression, outward sign that you are a child of God, that you have accepted Jesus. రహస్యంగా చేస్తాను, రహస్యంగా ఉంటాను, రహస్యంగా నడుస్తాను, రహస్యంగా దేవుణ్ణి అంగీకరిస్తాను కాదు. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు మనుషుల ముందు నన్ను ఒప్పుకోకపోతే తండ్రి ముందు నిన్ను ఒప్పుకొని అంటున్నాడు. నువ్వు మనుషుల ముందు దేవుణ్ణి ఒప్పుకుంటాను, యేసుని ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను, అవమానపడితే యేసు ప్రభు అంటాడు, ఐ విల్ డూ ద సేమ్ బిఫోర్ ద ఫాదర్. ఈరోజు నువ్వు రక్షించబడాలని, నీటి బాప్తిజం ద్వారా ఆయన సొత్తుగా మార్చబడాలని, ఆయన ఆత్మ ద్వారంగా నింపబడాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆత్మ వరములతో నింపబడి ఫలించే జీవితంతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే